ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, వంటల్లో నేనే అనుకుంటే నువ్వు నన్ను మించిపోయావు. అమృత, అత్తయ్యే కదే మనకు వంటలు నేర్పించింది. సావిత్రి వదిలి వెళ్ళిపోయినప్పుడు మీరు చాలా చిన్న పిల్లలు. వాళ్ళమ్మ దగ్గర వంటలు నేర్చుకొని గంగ మీ కడుపు నింపేవాడు. దాందే ఉందత్త, నాకొచ్చినట్టు వండేసేవాణ్ణి. అయినా సరే నా చెల్లెలు ఎప్పుడూ పేరు పెట్టలేదు. నేను ఎలా వండినా ఇష్టంగా తినేవాళ్ళు. నువ్వు ఎంత అద్భుతంగా వండుతావో మాకు తెలుసు కదన్నయ్య. నలభీముడు వండినట్టే. సరే సరే, మాటలతోనే కడుపు నింపేసుకునేలా ఉన్నారు. ముందు వడ్డిస్తాను, భోంచేయండి. నాన్నా, అమ్మ వండే వంటలు ఇక్కడ తింటారేమో కానీ మీ మేనల్లుడి చేత వండించి నువ్వు తింటే బాగుంటుందేమో. చంద్రగిరి ప్రెసిడెంట్ని వంటోండి చేయడం ఎందుకా అని ఊరుకున్నాను. అదేంటి పెద్దనాన్న అలా అంటావు? తమాషాకిలే. అయినా నేను అట్టా అంటే నీ మొగుడేమైనా మొహం మార్చుకుంటాడా ఏంది? పెద్ద మనసు చేసుకుని సిరునవ్వు నవ్వుతాడు. చూసావా శ్రీవల్లి, మీ అన్నయ్య ఎంత అందంగా స్మైల్ ఇస్తున్నాడో. అచ్చం నీకు మళ్ళీ. నువ్వేమైనా అని గాని శ్రీవల్లితో పోల్చుకోబోడా, చిన్నబుచ్చుకుంటారు. పెళ్లి కాని ఆడపిల్లల్ని పొగిడితే తప్పే ఉంది నాన్న, అదో పబ్లిసిటీ. గంగశల్యులు అందగత్తెలని పులోముని బ్రహ్మచారులు కూడా మనసు మార్చేసుకుని పెళ్లి చేసుకోవడానికి వచ్చేస్తారా ఏంది? మీ మాటలకేం గాని మీరు తినకపోతే వెళ్ళి పక్కన కూర్చోండి, వీళ్ళు భోంచేస్తారు. ఏందే తిరుపతి, నీ మొగుణ్ణి ముష్టోండి చేసినావా ఏంది? పోయి మూలన కూర్చోమంటున్నావు? నీ కోడలు నాగవల్లిని చూడ్డానికి వచ్చినోళ్ళు తిని పొమ్మని చెప్పగానే వాళ్ళ బాబు జాగీర్ అన్నట్టు డైనింగ్ టేబుల్ కాడ కూర్చుని కమ్మగా తినాలని భోజనాల వంక గోతికాడ నక్కల ఎట్ట సోత్తున్నారో చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.